రైట్. ఒకసారి ఈ జనం లేకపోవడం ఏంటి? ముఖ్యమంత్రి సభకు ఇల్లు ఇస్తున్నాము రండయ్య బాబు అంటే ఇల్లు లబ్ధిదారులు కూడా రాలేదు. ఉంటే కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్లలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అవే ఇంట్లోకి మళ్ళీ వీళ్ళు గృహప్రవేశం చేయిస్తారు. రైట్. చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. పాషా గారు, ఏంటి ఒక ముఖ్యమంత్రి సభగా చూసినట్టుందా మీకేమైనా? ఇది జనం లేకపోవడం ఏంటి, పారిపోవడం ఏంటి సీఎం గారు మాట్లాడుతుంటే? అందరికీ నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సభలో జనాలు లేరు అని చెప్పేసి మీరు ఏదైతే చెప్తున్నారో మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎన్నిసార్లు వింటారు జనాలు కూడా? జనరల్గా ఒకసారి అంటే వింటారు, 2 సార్లు వింటారు, 10 సార్లు వింటారు, 20 సార్లు వింటారు. ఆయన రోజు మీడియాకు వచ్చి మీడియా ముందర నిలబడి అదే పాట పాడుతుంటే జనాలు కూడా విని 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 మా బాబు గారు ఈరోజు ఏం వారం, ఈరోజు ఈ మాట మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. మండే రోజు ఒక మాట, ట్యూస్డే రోజు అట్లా ఆయన పెట్టుకున్నాడు. జనాలకి బాగా ఒక అవగాహన అన్నది చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అందుకే లేచి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎలా వచ్చారు అన్నది ఒకసారి సాక్షి రిపోర్టర్లు ఎవరన్నా స్పాట్లో ఉంటే వాళ్ళే బాగా చెప్పగలరు ఎలా వచ్చారు, ఎలా వాళ్ళని తీసుకొచ్చారు అనేటువంటి విషయం. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి ఈ ఏదైతే క్రెడిట్ చోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సార్. అంటే ఇందాక మీరు వీడియో చూపించారు, ఆ కీసు తాళాలు 3 ఏళ్ళు అక్కడే ఉన్నాడంట పాపం. ఏం చేయాలి, నవ్వాలా అంటే అవును నవ్వొస్తుంది అంటున్నాడు. నాకు కూడా నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది అంటే నవ్వులు పాలవుతుందేమో ప్రభుత్వం. అదే నాకు కూడా నవ్వొస్తుంది. ఎందుకు నవ్వొస్తుంది? రీజన్ ఏంటంటే జనాలకి ప్రజలకి మంచి చేస్తానని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని పేరు మార్చి తాను చేసినట్టుగా ప్రజల ముందు పెడుతున్నాడు. అది మనం చూసినాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పెద్ద రచ్చ జరిగింది. ఓ పెద్దలా ఎయిర్పోర్ట్ కట్టేస్తా అని చెప్పేసి అక్కడి నుంచి రామ్మోహన్ నాయుడు గారు, ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటేనే గుర్తొచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి మేము కట్టినాం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకున్నారు. ఈ రోజు మనకి మూలాపేట గురించి మనం మాట్లాడుతున్నాం, మూలాపేట పోర్ట్ గురించి. నిజంగా సిగ్గుపడవలసిన విషయం సార్. ఎందుకు సిగ్గుపడాలంటే ప్రజలకి మంచి చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 2 ఏళ్ళు కరోనా పోతే 3 ఏళ్ల పాలన అన్నది జరిగింది. ఆ 3 ఏళ్ల పాలనలో ప్రతి జిల్లా గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా మనము శ్రీకాకుళం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాలి సార్. 193 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఏరియా ఉన్నటువంటి జిల్లా అది. చూస్తే ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నటువంటి జిల్లా అది. ఆ జిల్లాకి నేను ఏదో మంచి చేయాలి అనుకున్నాడు. ఏం మంచి చేయాలి? అక్కడ చేస్తే అగ్రికల్చర్కి మంచి చేయొచ్చు. రెండోది ఫిషింగ్ని డెవలప్ చేయొచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ని డెవలప్ చేయొచ్చు. అలా చేస్తే ఆ జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. ముందు అగ్రికల్చర్ని డెవలప్ చేయడం. ఎలా డెవలప్ చేశారు? అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఆ పనిముట్లు, ఆ ఆర్థిక సహాయము ఎంత కావాలో అంత అందించండు. దాని తర్వాత ఏం చేసినాడు అంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను ఒక పోర్టు కట్టాలి, ఆ జిల్లా తలరాత అన్నది మారాలి అని చెప్పేసి ఈ పోర్టు అనేది మూలాపేట పోర్టు అనేది కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 70% పనులు పూర్తయినాయి. ఇందాకే మీరు డేటా ఇచ్చారు, మళ్ళీ నేను ఆ డేటా అనేది ఇవ్వదలుచుకోలే. కొన్ని బ్రీఫ్ పాయింట్స్ చెప్తాను. 4,361 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 19, 2023లో మొదలుపెట్టారు. పనులు ఎన్ని జరిగినాయి అది మనం చూసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ అని చెప్పేసి మనం చూసాం, మీరు కూడా చెప్పుంటారు ఇందాక. బ్రేక్ వాటర్ అంటే సింపుల్గా ఏంటంటే నీళ్ళ మధ్యలో ఒక గోడలాగా కాంక్రీట్తో ఒక వాల్ లాగా కట్టడం అనమాట. ఇది మనం చూసుకుంటే సౌత్ బ్రేక్ వాటర్ 2,455 మీటర్లు. అంటే నాకు తెలిసి 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ అంతే కదా. 2,400 అంటే అదే 2.5 కిలోమీటర్ల ఒక సౌత్ బ్రేక్ వాటర్ని పూర్తి చేసిండు. నార్త్ బ్రేక్ వాటర్ 580 మీటర్లు పూర్తి చేసిండు. తర్వాత క్యాటింగ్ యార్డ్ పూర్తి చేసిండు. క్యాటింగ్ యార్డ్ అంటే సింపుల్గా ఈ షిప్లు సర్వీసింగ్ అనుకోండి, లేదంటే ఈ షిప్ల యొక్క బ్రేకింగ్ ఏదైనా డ్యామేజ్లు జరిగితే అక్కడ రిపేర్లు లేదంటే రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. ఇదే ఈ క్యాటింగ్ యార్డ్ అని చెప్పేసి అంటాం. దాన్ని కూడా పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డ్రెడ్జింగ్. ఈ డ్రెడ్జింగ్ అనేది నార్మల్గా చిన్న విషయం అనుకుంటాం మనం. ఏముంది, ఇసుకను తోడడమే అనుకుంటాం. కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అది. దాన్ని కూడా పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఓన్లీ ఎక్స్టర్నల్గా కొన్ని పనులు మిగిలిపోయినాయి. 70% పనులు పూర్తి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. నేషనల్ హైవే నుంచి ఒక రోడ్ వేసిండు. మనకి ఒక లైన్ కావాలి ఏంటి అంటే ట్రైన్స్ కోసం అని చెప్పేసి ఒక లైన్ వేసిండు.
జనరల్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అయితే ఆ రాష్ట్ర భవిష్యత్తు మారిపోద్ది, ఆ జిల్లా భవిష్యత్తు మారిపోద్ది. దానికోసం ఒక ట్రైన్ లైన్ అనేది కావాలి కాబట్టి రైల్వే లైన్ ఇచ్చిండు. ఎందుకు? గూడ్స్ అన్నవి రావాలి వెళ్ళాలి. ఇలాగా ఆ జిల్లా యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేసిండు. ఇంత ప్రయత్నం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్రెడిట్ చోరీకి మళ్ళీ ఒక ప్రయత్నం అనేది మొదలుపెట్టిండు. ఏం లేదు సార్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనమేమీ చేయలేకపోతున్నాము, ఏం చేయాలి అంటే చేసినోడి క్రెడిట్ చోరీ చేయాలి. అందుకే ఒక్కొక్క పాయింట్ ఇది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం, ఇది మేమే చేసినాం అని చెప్పేసి ముందుకు వస్తున్నారు. నేను సింపుల్గా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్న, రాజకీయాలు పక్కన పెట్టేద్దాం. 14 సంవత్సరాలు ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో పోర్టులు కట్టాలి, రాష్ట్రాన్ని నేను డెవలప్ చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశం మీకు వచ్చిందా? విజనరీ అంటారు కదా ఆయన్ని. అదే చెప్తున్నాను, ఎట్లా విజనరీ అవుతారు? ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి 193 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. ఇంత మంచి ఒక అంటే న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉందన్నప్పుడు దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేసిరా? ఒకటి. రెండవది, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నా, మీకేమన్నా ఐడియా వచ్చిందా మీ జీవిత కాలంలో? సరే, నిద్రలో ఏమన్నా కల వచ్చిందా మీకు? ఎప్పుడు కలలో కూడా మీరు ఇంత మంచి పని చేయాలని చెప్పేసి మీకు ఐడియా రాలా? అచ్చెన్నాయుడు గారు ఎన్ని మాట్లాడతారండి, ఇంత ఆవేశంగా ఊగిపోతారు, ఎమోషనల్ అవుతారు. అసెంబ్లీలో నిలబడి నా దగ్గర గన్నుంటే ఆ రోజే కాల్ చేసేవాడిని అంటారు. ఇష్టారీతిన కుటుంబం గురించి, ఒక ఎక్స్ సీఎం కుటుంబం గురించి మాట్లాడతారు. ప్రజలకి మంచి చేయడం ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, నేను నా జిల్లాకి ఇది చేశాను, నేను నా నియోజకవర్గానికి ఇది చేశాను, చూపించండి చూద్దాం. సరే, రాష్ట్రానికి వదిలేయండి. రైతుల పరిస్థితి ఈరోజు మనం చూసుకుంటే టమాటా దగ్గర నుంచి మొదలుకొని పొగాకు దాకా అందరూ రైతులు ఈరోజు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. కానీ మీరు మీ జిల్లాకి, మీ కాన్స్టిట్యున్సీకి చేసిన మంచి ఒకసారి చూపించండి. ఇది మంచి కాదా? అవును, జగన్మోహన్ రెడ్డి మా కాన్స్టిట్యున్సీకి మంచి చేసినాడు, ఏదేమైనా రాజకీయాలు పక్కన పెట్టేస్తా, నేను నీతిమంతుణ్ణి, నేను పొగుడుతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి మా జిల్లాకి మీరు మంచి చేశారు అని చెప్పేసి ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? లేదు, ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే అదంటారు పచ్చ గ్లాసులు మనకి అంటే ఆయనకి అలవాటు అండి, ఏదైనా ఆత్రలో అనేయడం. అప్పుడెప్పుడో గట్టి చట్నీ అన్నాడు, అయిపోయింది ఈ పార్టీ పని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు అదే విషయాలు మళ్ళీ పోలీసుల గురించి దారుణంగా మాట్లాడారు. అది నేనైతే నోట్లోని తీయలేను ఆ మాటలు. పోలీసులు ఎందుకు వచ్చారు అని చెప్పేసి మాట్లాడి అదేదో పార్టీ లేదు అయిపోయింది, పార్టీ పని అయిపోయింది, గట్టి చట్నీ తీసుకురా అన్నాడు. సో ఈ పరిస్థితులన్నీ మనం చూసినాం. గతంలో గవర్నర్ గారిని గంగిరెద్దు అని కూడా అన్నారు. అప్పట్లో ఒక మంచి లేదు, ఒక మర్యాద లేదు. మీరు ఇష్టారీతిన మాట్లాడము, మళ్ళీ పక్క వాళ్ళ మీద వేయడం. మీరు ఏది అనుకుంటా ఓన్లీ ప్రజా సంక్షేమం గురించి మాట్లాడితే పక్కనున్న వాళ్ళు మాత్రం ఎందుకు మిమ్మల్ని గెలుపుకుంటారు? ఎవరికన్నా అచ్చెన్నాయుడు గారిని గెలుకోవాలని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. మీరు ప్రజల కోసం మాట్లాడండి. ఈరోజు ఇన్ని మంచి పనులు చేసిండు. ఎంత యాక్చువల్గా చూస్తే ఇందులో 4,361 కోట్ల రూపాయల ఈ పనులండి టోటల్గా. ఈ పోర్టు ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ చూడండి ఎంత బాగుందో. ఇందాక నేను చెప్పా, శ్రీకాకుళం జిల్లాకి నేను ఏం చేయగలను? అగ్రికల్చర్ తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఫిషింగ్ అనేది ఒక ఆప్షన్, నెక్స్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఒక ఆప్షన్. ఇక్కడ నేను పోర్ట్ కడితే ఆ జిల్లాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి. నేను ఒక రైల్వే లైన్ వేస్తే ఈజీగా శ్రీకాకుళం జిల్లా అన్నది గేట్వే అవుతుంది ప్రపంచానికి. పోర్టు అన్నది ప్రపంచంతో కనెక్ట్ అయ్యేటటువంటి ఒక విషయం. శ్రీకాకుళం జిల్లా ప్రపంచంలో ఉన్న దేశాలతోటి కనెక్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి భారతదేశానికి మనం గూడ్స్ తీసుకెళ్ళడానికి ఒక రైల్వే లైను, ఒక ఏమంటారు రోడ్డు అన్నది నేను వేస్తే ఇక్కడ ప్రజలకు నేను మంచి చేస్తే మొత్తం ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోయేవి. కానీ కంపెనీలు ఒక పోర్ట్ అని కూడా అంటూ ఉంటారు, కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నాం కదా, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మారిపోయేది. కానీ వీళ్ళు 22 నెలలు చేసిన రాజకీయం చూడండి ఎంత గలీజుందో. సంవత్సర కాలంలోనే ఒక వ్యక్తి 70% పనులు పూర్తి చేశాడు. సంవత్సర కాలమే కదా సార్, ఆల్మోస్ట్ ఆల్. మీరు ఏప్రిల్ 19, 2023 అంటే సంవత్సరానికి ఎలక్షన్లు వచ్చేసి సంవత్సర కాలంలో 70% పనులు పూర్తి చేస్తే మీరు 22 నెలల్లో మీరు ఎంత శాతం పూర్తి చేశారు? పనులే సాగలేదు, ఆపేశారు. రామాయపట్నం, మచిలీపట్నం, ఇది మూలాపేట 3 ఆగిపోయి. ఎందుకు తెలుసుగా? క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని అని ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మీరేదో మళ్ళీ ఆ చుట్టుపక్కల ఇప్పుడు టీడీపీ నాయకులతో భూములు కొనిపిస్తున్నారంట. అదే అది ఇక భూముల దందా అయితే 2 చేతులు జోడించాలండి. ఎందుకు చెప్తున్నానంటే భూముల దందాలలో ప్రపంచంలో డొనాల్డ్ ట్రంప్ కూడా పక్కన పెట్టేయాలి. ప్రపంచంలోనే భూదందా ఎలా చేయాలి అన్నటువంటి, అంటే పాజిటివ్గా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి బాగా ఒక అవగాహన ఉంది. ఇప్పుడు నేనున్నా సార్, నేను ఎట్లా చేయాలంటే మంచి ఐడియా ఇస్తాడు ఆయన. భూదందాలు ఈరోజు అమరావతిలో జరుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి అన్ని పోర్టులు ఇప్పుడు మీరు వెళ్ళండి,
అన్ని పోర్ట్ల చుట్టుపక్కల చూడండి, అన్ని ఫిషింగ్ హార్బర్ల చుట్టుపక్కల చూడండి, మొత్తం వాళ్ళే పాతుకుపోయారు. పచ్చగద్దల మొత్తం వాలిపోయాయి. రియల్ ఎస్టేట్ ఏంటంటే తెలుసు, ఇక్కడ పోర్ట్ వచ్చింది. ఇప్పుడు ములాపట్నం ఇక్కడ చూడండి మీరు, ఓకే. పోర్ట్ వచ్చింది, 70% పూర్తయింది. రేపు పొద్దున ఈయన చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే 6 నెలలు పూర్తి చేసేస్తాడు. Yes. అందుకే డెవలప్మెంట్ ఆగదు. ఆగని చోట ఏం చేయాలి అంటే మనం ముందుగానే మొత్తం పాతుకుపోవాలి, Yes. భూములు కొనుక్కోవాలి. రేపు పొద్దున ఏమున్నా ఏం లేకపోయినా మనం బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకునే దమ్ము లేకపోతే మనము ఈ భూములని అమ్ముకొని Yes. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి Right. బాగా ఇక్కడ రాజకీయం అనేది చేస్తున్నారు. దయచేసి అంత రాజకీయాలు పక్కన పెట్టేయండి. Right. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయండి. Right. అక్కడ శ్రీకాకుళంలో ఉన్న నాయకులు ముందుకు రావాలి, అక్నాలెడ్జ్ చేయాలి. ఒకటి. రెండోది, అచ్చెన్నాయుడు గారు వచ్చి శ్రీకాకుళానికి మంచి చేసిండు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటేనే నెక్స్ట్ టైం ప్రజలు ఆయనకి ఓటు వేయాలి. రైట్ రైట్